సో ఇప్పుడు మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఆక్టల్ నెంబర్ సిస్టంలో వాట్ ఈస్ ద బేస్ ఆర్ రేడిక్స్? బేస్ కానీ రాడిక్స్ కానీ ఏంటి అంటే ఆక్టల్ అంటే 8 అనమాట. బేస్ ఆర్ రాడిక్స్ 8. సింబల్స్ ఏమి యూజ్ చేస్తారు అంటే 0 to 7, 0 1 2 3 4 5 6 7. ఓకే, సపోజ్ వన్ నెంబర్ 127 అని రాయొచ్చు. ఇదే 7 హైయెస్ట్ నెంబర్. 128ని ఆక్టల్లో అని అడిగారు అనుకో, ఆన్సర్ తప్పు అవుతుంది. ఎందుకంటే 7 దాటి ఏ నెంబర్ని వాడకూడదు. ఓకే, 127 ఇచ్చాడు అనుకుందాం. 127 దీనికి ఆక్టల్ నెంబర్ నుంచి 127 బేస్ 8ని మన డెసిమల్లోకి మార్చండి అని అడిగాడు అనుకో. ఎప్పుడైనా ఏం చేయాలంటే 127 ఇది ఎల్ఎస్బి సైడ్, ఇది ఎంఎస్బి సైడ్. ఎల్ఎస్బి సైడ్ పవర్స్ ఏంటి? 8 పవర్ 0, బికాజ్ ఆక్టల్ అంటే 8 కదా. 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2. సో ఇదేమో డిజిట్స్, ఇవేమో పొజిషనల్ వెయిట్స్. డిజిట్స్ ఇంటూ పొజిషనల్ వెయిట్స్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్. సో 8 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ 8 పవర్ 1 ఇంటూ 2 ప్లస్ 8 పవర్ 0 ఇంటూ 7, 8 పవర్ 0 ఇంటూ 7. ఇప్పుడు ఎంత చూడండి, 8 పవర్ 2 అంటే 16 ఇంటూ 1 16. 8 పవర్ 1 8 పవర్ 2 అంటే 64. 8 పవర్ 2 మీన్స్ 64 ఇంటూ 1 64. 8 పవర్ 1 8 ఇంటూ 2 16. 8 పవర్ 0 1 ఇంటూ 7 7. ఓకే, 64 ప్లస్ 16, 6 ప్లస్ 4 10, 7 ప్లస్ 1 8, 80 ప్లస్ 7 87. సో ఆన్సర్ ఈజ్ 87, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద డెసిమల్ నెంబర్ అనమాట. సో ఆక్టల్ నెంబర్ని డెసిమల్లోకి మారిస్తే ఆన్సర్ ఎంత అంటే 87 అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సేమ్ ఇదే నెంబరు 127 బేస్, సేమ్ ఇదే ఇంకొక నెంబర్ ఇస్తాను. ఎగ్జాంపుల్ 2 133.33 బేస్ 8 అని ఇచ్చారనుకోండి. ఫస్ట్ ఇంటిజర్ పార్ట్ తీసుకోండి. ఇంటిజర్ పార్ట్ ఏంటి? 133. ఇది డిజిట్స్. ఇంటిజర్ పార్ట్స్లో డిజిట్స్. పొజిషనల్ వెయిట్స్ రాయండి. 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2. ఓకే, సో డిజిట్స్ ఇంటూ పొజిషనల్ వెయిట్స్ ఈక్వల్స్ టు ఆన్సర్ సమ్మేషన్ సమ్. సో 8 పవర్ 0 ఇంటూ 3 ప్లస్ 8 పవర్ 1 ఇంటూ 3 ప్లస్ 8 పవర్ 2 ఇంటూ 1. సో 8 పవర్ 2 మీన్స్ 64 ఇంటూ 1 64. 8 పవర్ 1 అంటే 8 ఇంటూ 3 24. ఓకే, 8 పవర్ 0 1 ఇంటూ 3 3. సో 4 ప్లస్ 4 8 ప్లస్ 3 11 1 7 ప్లస్ 2 9 91. ఓకే, సో సమ్ ఎంత అంటే 91. సో 91 ఈజ్ నథింగ్ బట్ ద డెసిమల్ నెంబర్. 91 ఈజ్ నథింగ్ బట్ ద డెసిమల్ నెంబర్. సో 133.338 బేస్ 10 ఈ బేస్ 10లోకి మార్చారంటే 91 అని అర్థం. ఓకే, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే అది. సో ఈ విధంగా ఆక్టల్ నెంబర్ సిస్టమ్ని మన డెసిమల్లో కూడా చూసుకోవచ్చు.